విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు నా వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రాణాయామం, ధ్యానం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. వాటి గురించి చాలా అవి మనిషికి చాలా శరీరానికి ఉన్న అనారోగ్యాలు, మానసికంగా ఉన్న అనారోగ్యాలన్నీ మెడిటేషన్, ధ్యానంతో పోతాయని తెలుసు కదా అందరికీ. మనకి ఋషులు ఇచ్చిన స్తోత్రాలు మనం ఏమనుకుంటామంటే ఈ స్తోత్రం చదివాము, ఈ స్తోత్రం చదివితే ఏం ఫలితం వచ్చింది, ఈ స్తోత్రం చదివితే ఏం ఫలితం వచ్చింది అని ఫలితాలు కనుక మాలే పడతాం కానీ మనం స్తోత్రాలకి. అసలు దాంట్లో ప్రాణాయామం ఉందని, ధ్యానం ఉందని, ఆ స్తోత్రాలు చదివిన మనిషి ఆ ఫలితాలను పొందేలా తయారవుతాడని 100% ఋషులు వాళ్ళ తపశ్శక్తితో ఆ స్తోత్రాలు చదివిన వ్యక్తి ఆ ఫలితాలను సంపాదించే స్థాయికి అతను శారీరకంగా, మానసికంగా ఎదుగుతాడని ఋషులు దర్శించారు. అందుకే ఆ స్తోత్రాలు పెట్టారు. మనకి అసలు మనం స్తోత్రాలు చదివే విధానమే వేరుంటుంది. ఈ స్తోత్రం చదివామా ఈ ఫలితం వస్తుందా, ఈ స్తోత్రం చదివా ఈ ఫలితం వస్తుందా, ఇవాళ ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లంకి ఈ స్తోత్రం చదువుదా, రేపు ఇంకో ప్రాబ్లం ఉంది ఇంకో ప్రాబ్లంకి ఇంకో స్తోత్రం చదువుతాం. మీరు ఈ స్తోత్రం చదవండి, ఈ ప్రాబ్లంలు ఈ వీడియోలు చూస్తూ ఉంటాం మనం. ఆ ప్రాబ్లం నుంచి ఒక నెల 2 నెలలో చదువుతాం గట్టిగా, లేదా 3 నెలలు 4 నెలలు చదువుతాం గట్టిగా. ఇంకా అంతకన్నా ఎక్కువ టైం పెట్టి చదువుతామా? కొన్ని సంవత్సరాలు చదవాలి స్తోత్రాలు ఉంటాయి. చదివినప్పుడు ఆ అక్షరాలు మహర్షులు ఎంతో తపస్సు చేసి ఒక్కొక్క అక్షరం పక్కన ఒక్కొక్క అక్షరం కూర్చారు. అవి మనకి అందుబాటులో ఉన్నంత మాత్రాన, అక్షరాల లైను అందుబాటులో ఉన్నంత మాత్రాన, ఆ స్తోత్రాలు అందుబాటులో ఉన్నంత మాత్రాన వాటి శక్తి మనం తీసుకునేంత శక్తి మనకు రాదు. వాటిని కొన్ని కోట్ల సార్లు చదివితే అక్షరాల లైన్లో ఏ శక్తి ఉందో ఆ శక్తి మనలోకి రావాలంటే వాటిని అన్ని సంవత్సరాలు చదవాలి. చదివితే ఆ శక్తి మనలోకి వచ్చింది. అప్పుడు ఆ స్తోత్రాలకు ఉన్న ఫలితానికి మనం ఏం చేయాలి? స్తోత్రాల్లో ప్రాణాయామం, ధ్యానం నిగూఢంగా ఉంది. అంతేగాని ఇక్కడ పూజ వదిలేయండి, విగ్రహాలు తీసేయండి. కొన్ని సంస్థలు ఉంటాయి కదా, దేవుడంతా నిరాకార స్వరూపం, ఏమి పూజలు చేసేసి ప్రసాదాలు పెట్టేసేసి విగ్రహాలు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు. అదేదో ధ్యానం ఎనర్జీ దాన్ని తీసుకోవాలంటే కూర్చొని ధ్యానం చేయండి కాదు. భగవంతుడు ఉన్నాడన్న ఒక పెద్ద అది భగవంతుడు కొన్ని కోట్ల గెలాక్సీల శక్తి. దాన్ని మనం కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటే కనిపించే శక్తి కాదు, ఒకరోజు కనిపించేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి మన మాట, మన అడుగు, మన పలుకు, మన పాట, మన ఆలోచన నెమ్మదిగా కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు ఒక స్తోత్రం, వీటన్నిటి ద్వారా మాత్రమే మనం దేవుడి కొన్ని కోట్ల గెలాక్సీల శక్తిని కొద్దిగా తీసుకోవాలంటే ఇన్ని రకాలుగా మనం అడుగులు వేయాలి. అన్నీ మానేసి కూర్చొని ధ్యానం చేస్తే ఆ శక్తి తీసుకోవాలంటే, అసలు అంత శక్తి తీసుకోవాలంటే మనం కూడా అంత శక్తివంతులు అవ్వాలి కదా. అవన్నీ స్తోత్రాల్లో ఉన్నాయని మీకు తెలుసా? ఒకసారి చూడండి స్తోత్రాలు.